నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. ఇప్పుడు ఒక పెద్ద ఐటీ కంపెనీ గురించి చర్చ జరుగుతోంది. అయితే అది పాజిటివ్ చర్చ కాదు, అంటే పాజిటివ్ రీజన్ వల్ల చర్చ జరగట్లేదు. ఇంతకీ ఆ కంపెనీ ఏంటి అంటే టీసీఎస్ అనే కంపెనీ తెలియని వాళ్ళు ఇండియాలో, అంటే మోడర్న్ ఇండియాలో ఇప్పుడు ఈ తరం పిల్లలకి కానీ ఈ తరం వాళ్ళకి కానీ, ముఖ్యంగా ఐటీ రంగంలో ఉద్యోగాలు చేసేవాళ్ళు, కంప్యూటర్ విద్యని చదువుకున్న వాళ్ళు, వీళ్ళందరికీ టీసీఎస్ అనేది రోజువారీ పదం లాంటిది. విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇట్లాంటివి మనం చాలా సర్వసాధారణంగా ఉపయోగించేస్తుంటాం. టీసీఎస్ అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. దీంట్లో ఐటీ ఉద్యోగాలు భారీగా ఉంటాయని వాళ్ళు చాలామంది అందులో ఉద్యోగం వస్తే కొంత లైఫ్ సెటిల్ అయిపోయినట్టుగా ఐటీ ఉద్యోగాలు వెతికే వాళ్ళు, చేస్తుండే వాళ్ళు ఫీల్ అవుతుంటారు కూడా. అయితే అటువంటి టీసీఎస్ ఇప్పుడు రాంగ్ రీజన్స్తో చర్చలోకి వచ్చింది. టీసీఎస్ ఫుల్ ఫామ్ని, టీసీఎస్ అబ్రివేషన్నే మార్చేసి కొంతమంది ఏమంటున్నారంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కాకుండా టాటా కన్వర్షన్ సర్వీసెస్ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. అంత సీరియస్గా అటువంటి అపవాదు వేయాల్సిన అవసరం లేనప్పటికీ ఇందులో తప్పు టీసీఎస్ కంపెనీ వాళ్ళది అధికారికంగా లేనప్పటికీ టీసీఎస్కి కూడా కొంత బురద అంటుకోవడం అనేది ఇక్కడ దురదృష్టకరంగా, విచారకరంగా మారింది. ఇంతకు అసలు ఏం జరిగిందంటే, ఒక పోలీస్ కంప్లైంట్ నమోదైంది. ఎప్పుడు? 2026 ఫిబ్రవరిలో పోలీసులకు అందిన సమాచారం మేరకు 7 మహిళా పోలీసులు అండర్ కవర్ ఏజెంట్లుగా టీసీఎస్ కోసం పనిచేస్తుంది. అంటే ఇది డైరెక్ట్ టీసీఎస్ కంపెనీ కాదు. నాసిక్లో, మహారాష్ట్రలో ఉన్న నాసిక్లో ఉన్న ఒక వెండర్ అనమాట. అంటే టీసీఎస్కి సేవల్ని అందించే ఒక కంపెనీ, డైరెక్ట్గా టీసీఎస్ కాదు. కానీ టీసీఎస్ కోసం పనిచేస్తుంది కాబట్టి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళ పర్యవేక్షణ కూడా దీనిపైన కొంతవరకు ఉంటుంది. అయితే ఆ కంపెనీలో కొన్ని రకాల సమస్యలు ఉన్నాయని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ రావడం జరిగింది. ఆ పోలీస్ కంప్లైంట్ ఫిబ్రవరిలో వచ్చింది. ఫిబ్రవరిలో అక్కడ కంప్లైంట్ రావడంతో ఏదో సాదాసీదాగా పోలీసులు డైరెక్ట్గా వెళ్ళి దాడులు చేయడము, విచారణ జరపడము, దర్యాప్తు చేయడం కాకుండా 7 మహిళా పోలీసుల్ని అండర్ కవర్ ఏజెంట్స్గా పంపించారనమాట. అంటే మధ్య మనం దురంధర్ అని చెప్పి వింటున్నాం కదా, దురంధర్లో మన రా ఏజెంట్ పాకిస్తాన్కి వెళ్ళినట్టుగా ఇక్కడ మన లేడీ దురంధర్లు ఎంతో సాహసం చేసి, రిస్క్ చేసి 7 మహిళా కానిస్టేబుళ్ళు నాసిక్లో ఉన్న ఈ కంపెనీలోకి ఎంటర్ అయ్యి తాము కూడా ఉద్యోగుల మధ్య కలిసిపోయి అసలు అక్కడ ఏం జరుగుతుందో కనుక్కునే ప్రయత్నం చేశారనమాట. తర్వాత మార్చి 26న ఒక మహిళా ఉద్యోగి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పాటు ఆ బాధితురాలు తన పైన సహోద్యోగి లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పేసి ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. మొట్టమొదటి ఎఫ్ఐఆర్ మార్చి నెలలో నమోదైంది. అంటే ఫిబ్రవరిలో పోలీసులకి కొంత తెలిసింది, కానీ అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదైంది మాత్రం మార్చి నెల 2026 నమోదైంది. అయితే ఈ ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఇంకా ఆందోళన కలిగించే విధంగా జరిగింది ఏంటంటే, దర్యాప్తు ముదిరే కొద్దీ 8 మంది మహిళలు, ఒక పురుషుడు ముందుకు వచ్చి 2022 నుండి తాము ఎదుర్కొంటున్న వేధింపులను వివరించారు. సో మొత్తంగా 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి నాసిక్లో ఉన్న టీసీఎస్కి అనుబంధంగా నడిచే ఈ సదరు కంపెనీ పైన. మొత్తం 9 ఎఫ్ఐఆర్లు, 8 మంది మహిళా బాధితురాలు, ఒక పురుషుడు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందనమాట. అధికారికంగా కంప్లైంట్ ఇచ్చారు. అసలు ఏం జరిగింది? ఈ కంప్లైంట్ ఇచ్చారంటున్నాం, అంతా బాగానే ఉంది. మరి మహిళా కానిస్టేబుల్స్, మహిళా పోలీసులు అండర్ కవర్లో వెళ్ళి కనుక్కున్నది ఏంటి, అసలు ఏం జరుగుతుంది అక్కడ అంటే, నిందితులు మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా మత మార్పిడి ఒత్తిడి చేయడం, హిందూ దేవతలను అవమానించడం, నమాజ్ చేయమని బలవంతం చేసేవారని ఆరోపణలు వచ్చాయి. ఈ కంపెనీలో ఉన్న టీసీఎస్కి అనుబంధంగా పనిచేసే కంపెనీ కదా, ఈ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ అవడంతో అక్కడ టీమ్ లీడర్సు, వాళ్ళకు ఒక్కొక్కరి కింది ఒక్కొక్క టీం ఉంటుంది కాబట్టి ఈ టీమ్ లీడర్సు వీళ్ళందరికీ పైన ఒక హెచ్ఆర్, ఆమె లేడీ నదియా, ఆమె పేరు నదియా ఖాన్ అనమాట, నాడియా ఖాన్ అని ఆ పేరుతో ఉంది. ఈ లేడీ హెచ్ఆర్ ఉందని చెప్పాం కదా, ఈమె రకరకాల పద్ధతుల్లో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా వాకప్ చేసి దర్యాప్తు తెలుసుకొని వాళ్ళని ట్రాప్లోకి లాగే ప్రయత్నం మొదలుపెట్టేవాళ్ళు అనమాట.
అట్లా స్లోగా మొదలు పెడుతూ వాళ్ళని రకరకాలుగా లైంగిక వేధింపులకు గురి చేసేవాళ్ళు అనమాట. లైంగిక వేధింపులతో పాటు మతపరమైన ఒత్తిడి కూడా, ఇస్లాం మతం స్వీకరించమని, లేదంటే నమాజ్ చేయమని, రంజాన్ టైంలో ఉపవాసాలు చేయమని, ఇటువంటివన్నీ కూడా చేయమని బలవంత పెట్టడం. అలాగే ఈ హిందూ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ముందే కావాలని చెప్పి హిందూ దేవతల్ని ఈ ఇస్లాం మతానికి సంబంధించి ప్రస్తుతం అరెస్ట్ అయి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ టీం లీడర్లు అందరూ కూడా కావాలని హిందూ దేవతల్ని తిట్టడము, బూతులు తిట్టడము, అవమానించడము ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఈ మొత్తం వ్యవహారం ఇట్లా నడుస్తుంటే పోలీసులు దీన్ని మొత్తం అండర్ కవర్ ఏజెంట్స్గా వెళ్ళి కనుక్కోవడం జరిగిందనమాట. ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళ పేర్లు వచ్చేసి ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, ఇలా మొత్తం 6 టీం లీడర్లతో పాటు నిదా ఖాన్ అనే మనం చెప్పుకున్న హెచ్ఆర్ ఎవరైతే ఉందో నిదా ఖాన్ అనే మహిళ హెచ్ఆర్ మేనేజర్ని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అంటే మొత్తం 7గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక మహిళ, 6 పురుషులు. బాధితులు తమ గోడను హెచ్ఆర్ నిదా ఖాన్కు చెప్పుకోగా ఆమె నిందితులపై చర్యలు తీసుకోకుండా ఇవన్నీ ఎంఎన్సీలలో సాధారణమే అని చెప్పి సర్దుకుపోమని ఒత్తిడి చేసినట్లు తేలింది. మామూలుగా పెద్ద పెద్ద కంపెనీల్లో ఈ లైంగిక వేధింపులని అరికట్టడం కోసం ప్రభుత్వం అంటే ఉద్యోగం వర్క్ ప్లేస్లో లైంగిక వేధింపులని అరికట్టడం కోసం POSH ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్, ఎట్లయితే మనకు పోక్సో ఇట్లాంటి చట్టాలు ఎట్లయితే ఉంటాయో అట్లా POSH అనేది ఒక చట్టం. ఆ చట్టం ప్రకారం వర్క్ ప్లేస్లో ఉద్యోగం చేసే దగ్గర బాస్ కానీ, టీం లీడర్ కానీ, హెచ్ఆర్ కానీ ఎవరైనా సరే తమకున్న పదవిని కానీ, తమకున్న బాసిజంని అంటే అధికార ఇదేదైతే ఉంటుందో తమకున్న అధికారాన్ని అడ్డుపెట్టుకొని లైంగిక వేధింపులకు పాల్పడితే ఈ పాష్ చట్టం కింద వాళ్ళని అరెస్ట్ చేసి జైలు శిక్ష వేసే అవకాశం కూడా ఉంది, కఠినమైన శిక్షలు పడే అవకాశం ఉంది. అయితే ఆ పాష్ చట్టం అనేది ఒకటి ఉన్నప్పటికీ కూడా ఈ మిగతా 6 మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో సెక్షువల్ ప్రిడేటర్స్, వాళ్ళు లైంగిక వేధింపులకు పాల్పడుతుంటే వాళ్లకు సహకరిస్తున్న ముస్లిం మహిళ హెచ్ఆర్, ఆమె పేరు నిదా ఖాన్, ఈమె కూడా వాళ్ళతో చేతులు కలిపి బాధితులు ఆమెకు కంప్లైంట్ చేస్తే ఎంఎన్సీలో ఇలాంటి మామూలే సర్దుకుపోవాలి అని చెప్పేదట. ఏదేమైనప్పటికీ వర్క్ చేసే దగ్గర హార్డ్ వర్క్కి కానీ లేదంటే టాలెంట్కి కానీ ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ ఇటువంటి లైంగికపరమైన అంశాలని తీసుకురావడం అనేది దురదృష్టకరం. అయితే ఈ నాసిక్ కేసులో టీసీఎస్కి సంబంధించిన కంపెనీ కేసులో ఉన్నది కేవలం లైంగిక వేధింపు మాత్రమే కాదు, ఇందులో మత కోణం కూడా ఉంది. లైంగికంగా వేధించి వాళ్ళు అక్కడితో ఊరుకోలేదు, మతం మారమని, నమాజ్ చేయమని, బీఫ్ తినమని ఇలాంటివన్నీ కూడా తమతో చేశారని చెప్పి బాధితులు ప్రస్తుతం చెప్తున్నారు. అయితే ఇదంతా ఇంకా విచారణ జరగాలి, కోర్టులో తేలాలి, వాళ్ళకు అప్పుడు శిక్షలు పడాలి. అప్పుడు నిజంగా ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు చేసిన నేరాలు ఏంటి అనేది పూర్తిగా మనకు అప్పుడు తెలుస్తాయి అన్నమాట. అయితే దీంట్లో ఒక ముస్లిం లేడీ పాత్ర కూడా ఉండడం అనేది ఇప్పుడు అందరినీ షాక్కి గురి చేస్తుంది అన్నమాట. హెచ్ఆర్ మేనేజర్ సోఫియా ఖాన్ వ్యూహాత్మకంగా హిందూ అమ్మాయిలను నియమించి వారిని ముస్లిం టీం లీడర్ల కింద కేటాయించేవారని దర్యాప్తులో వెల్లడైంది. ఈ లేడీ హెచ్ఆర్ ఎవరైతే ఉన్నారో ఈమె రిక్రూట్మెంట్ చేసేటప్పుడే హిందూ అమ్మాయిల్ని ప్రత్యేకంగా ముస్లిం టీం లీడర్ల టీమ్స్లో నియమించి వీళ్ళని లైంగికంగా వేధించడానికి కానీ లేదంటే సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ చేయడానికి కానీ అవకాశం కల్పిస్తూ ఈ లేడీ హెచ్ఆర్ కూడా నేరంలో కుట్రలో పాత్ర వహించింది అని చెప్పి మనకు తెలుస్తుంది అన్నమాట. కార్పొరేట్ ట్రిప్పుల పేరుతో రిసార్ట్లకు తీసుకువెళ్ళి లైంగిక వేధింపులకు గురి చేయడం, బీఫ్ పార్టీలు నిర్వహించడం, బ్రెయిన్ వాషింగ్ వంటి చర్యలకు కూడా పాల్పడేవారు. అంటే తవ్విన కొద్దీ ఇంకా షాకింగ్ విషయాలు వస్తున్నాయి అన్నమాట. రిసార్ట్లకు తీసుకెళ్ళి పార్టీ పేరు చెప్పి అక్కడ వీళ్ళ బ్రెయిన్ వాష్ చేసి మత మార్పిడికి అక్కడ బీజాలు వేసే ప్రయత్నం కూడా చేయడం అనేది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ఇది ఒక పెద్ద జిహాదీ మాఫియాలో భాగంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఎవరికి వారు సింగిల్గా చేస్తున్న నేరం కాదు, ఇదేదో చిన్న లైంగిక నేరానికి సంబంధించిన కేసు కాదు. లైంగిక నేరం కంటే కూడా ఎక్కువగా మత మార్పిడి కోసం వీళ్ళు కుట్ర చేయడము, అలాగే
ఇస్లామిక్ బోధనలు బలవంతంగా చేయడము, బీఫ్ తినిపించడం, ఇలాంటివన్నిటిని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుందన్నమాట. ఈ ఉదంతంపై మహారాష్ట్ర ప్రభుత్వం సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసింది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణించి పూర్తిస్థాయి విచారణకు ఆదేశించడం జరిగింది. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి దీని మీద వేగంగా స్పందించడం ఫిబ్రవరిలో మొదలైతే ఇప్పుడు ఏప్రిల్ నెల కల్లా నిందితులందరినీ అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం జరిగింది. కేసుకి ముందు ఎలా సాగుతుందో చూడాలి. అయితే వీళ్ళందరికీ చట్ట ప్రకారం తగిన శిక్ష పడుతుందా అంటే మన చట్ట వ్యవస్థ, మన కోర్టులు ఇక్కడ కొంత కాలయాపన స్లోగా ప్రాసెస్ నడుస్తుంది కాబట్టి న్యాయం దొరికే వరకు మనం కొంత ఓపిక సహనం ప్రదర్శించక తప్పదన్నమాట. ఇంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో వ్యవస్థీకృతంగా ఇలాంటి నెట్వర్క్ నడవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. టీసీఎస్ అనేది చిన్నది కాదు కాబట్టి అటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన భారతదేశంలోనే ప్రపంచంలోనే ఒక దిగ్గజ ఐటీ కంపెనీకి సంబంధించిన సబ్సిడరీ లేదంటే వాళ్లకు సర్వీసెస్ అందించే మరో కంపెనీ దీంట్లో ఇటువంటి జరగడం అనేది అందరినీ ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తుంది. టీసీఎస్లో ఇలాంటి పరిస్థితి ఉంటే ఇంకా మిగతా కంపెనీలలో ఇంకెటువంటి పరిస్థితి ఉంది అనేది చాలామంది వేసిన ప్రశ్న. అంతేకాకుండా టీసీఎస్కి 4 సంవత్సరాలుగా 2022 నుంచి 2026 వరకు మీ బాధితులు పదే హెచ్ఆర్కి మొరబెట్టుకుంటున్నా సరే టీసీఎస్ టాప్ లీడర్షిప్కి, అక్కడున్న హెచ్ఆర్ కాకుండా మిగతా టాప్ లీడర్షిప్కి కానీ మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదా, లేదు తెలిసే ఉపేక్షించారా, పట్టించుకోకుండా వదిలేశారా? ఇటువంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇతర కంపెనీల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అనే కోణంలో దర్యాప్తు జరగాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరి చెప్పుకున్నాం కదా, టీసీఎస్ అంటే దీంతో పాటు మనకు వినిపించే పేర్లు విప్రో, ఇన్ఫోసిస్, అలా అనేక పేర్లు వినిపిస్తాయి. మరి అక్కడంతా పొజిషన్ ఎలా ఉంది? ప్రతి చోట జిహాదీ కోణం ఉండకపోవచ్చు, కానీ లైంగిక వేధింపుల కోణం కూడా ఉండే అవకాశం ఎక్కువే ఉంది. కాబట్టి లైంగిక వేధింపు కేసులనైనా సరే సీరియస్గా తీసుకోవాలి. దాంతోపాటు జిహాదీ కోణము, మత మార్పిడి కోణము, బీఫ్ తినిపించడము, నమాజులు చేయించడము, లేదంటే క్రిస్టియన్ కన్వర్షన్స్, ఏ మతమైనా సరే బలవంతంగా మత మార్పిడులు జరగడం కానీ ఇతర హిందువుల యొక్క ఆర్థిక సమస్యల్ని కానీ లేకపోతే ఇతరత్ర సమస్యల్ని ఆసరాగా తీసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కానీ, ముఖ్యంగా అమ్మాయిల్ని లైంగికంగా వేధించడం అనేది తీవ్రమైన నేరం కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి ఇప్పుడు చాలామంది కోరుతున్నారు. మరి కార్పొరేట్ కంపెనీల్లో జిహాద్ గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. కామెంట్ సెక్షన్లో దీని గురించి తప్పకుండా డిస్కస్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.